తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంది ఉన్నారు వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇమీడియట్ గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, స్పష్టమైనటువంటి డేట్స్ ఇవ్వాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతూ ఉంది, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. జీవో నంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. జీవో 46 ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పైగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు, మెగా డిఎస్సీ వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం. దాంతోపాటు వేరే జాబ్స్ని అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి, వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మరి పరకాలలో ఏకు శ్రావణి అనేటటువంటి బిడ్డ, శ్రీవాణి అనేటటువంటి అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళి రావడం జరిగింది. ఇది మొదటిది కాదు, 100 మంది పిల్లలు చచ్చిపోయినారు వెల్ఫేర్ హాస్టల్స్లో. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, శ్రీవాణి విషయంలో ఏమైందో తెలియాలి. అక్కడ హుజురాబాద్లో కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి మొన్ననే ఊరేసుకొని చనిపోయింది, అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలవాలని నేను కోరుతా ఉన్నాను. నర్సంపేట పోయినాం, మాదన్నపేట చెరువు చూసినాం, అక్కడ సేమ్ స్టోరీ. టెండర్ వచ్చింది ఎవరికైనా విషయం నేను చెప్పను, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఆయన ఒక పని చేయలేదు. ఆయనకు అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి టెండర్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ పని చేయలేదు, మత్తడి పని చేయలేదు. దాంతో నర్సంపేటలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఆ పనులు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకో గమ్మత్ ఏంటంటే, ఎంజిఎం హాస్పిటల్కి వచ్చినాం నిన్న. హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది, దానికి మన ఎంజిఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కావాలి. అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి. ఈ 3 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 1 ఇయర్లో, కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్లలో ఒక్కటంటే 1 రూపాయి కూడా ఎంజిఎంకి రాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, కనీసం వాళ్ళు దూది కొనాలన్నా, సూది కొనాలన్నా, మందుగోళీ కొనాలన్నా, ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గవర్నమెంట్ వైద్యులను, గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి 2ని షేర్ చేసినా సరే, వాళ్ళు ఒక్కొక్క బెడ్లో 2 పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్స్ దాదాపు 650 మంది ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము. యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది, ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు, ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారంట. అప్పుడు కడతామని చెప్పిండ్రు, మరి ఎందుకు మిస్ అయింది. మళ్ళా తర్వాత మొన్న భద్రాచలం వరదలు చూడడానికి ఇదే తాగోళ్ళ పోయినప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసారు 10 years తర్వాత. అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు, వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలేదు ఈ బ్రిడ్జ్ అని. సో క్షేత్రస్థాయిలో పరిస్థితి అట్లుంది, పైన వాళ్ళకి పనులు చేయాలని ఉన్నా కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం